మంచిది. నా ఆత్మలో ఒక సందేశం ఉన్నది. అది మన నిజమైన గుర్తింపు. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని చూద్దాము. వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం మనకు నేర్పించునుగాక. సరే, ఇప్పుడు ఆదికాండం 1 చూద్దాం. ఆయనలో మనమేమై ఉన్నామో మనం తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. క్రీస్తులో. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సరే, మంచిది. ఇక్కడ కాసేపు ఆగుదాము. నేనొక విషయం చూస్తున్నాను. ప్రారంభం నుండి మన శత్రువు మానవుని యొక్క గుర్తింపును వాడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సరే, వాడెల్లప్పుడూ దాని వెనకాలే పడుతున్నాడు. ఎందుకంటే మనకు తప్పుడు గుర్తింపును వాడు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ తప్పుడు అవగాహన కల్పిస్తున్నాడు. దాని ద్వారా మనము దేవుని ఉద్దేశంల నుండి తొలగిపోవాలని వాడు కోరుతున్నాడు. దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన తల్లి గర్భంలో మనలను రూపించినప్పుడే ఆయన మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన పోలికలో మనలను సృజించి ఉన్నాడు. ఆయన పోలికలో స్వరూపంలో మనలను కలుగజేశాడు. అనగా ఆయన పోలికలోనే చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యంను బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి. తండ్రి, నీ చిత్తానుసారంగా ఉండడానికి సహాయం చేయండి. మీ ప్రజలకు బోధించుటకు నాకు సహాయం చేయండి. ఆమేన్. ఆమేన్. దేవునికి ఒక కుటుంబం కావాలని ఆయన పోలికలో చేశాడు. ఆమేన్. దేవుడు కుటుంబమును ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన మనలను తన పోలికలో కలుగజేసి ఉన్నాడు. సరే, ఇది అద్భుతం. అయితే ప్రారంభంలో ఏదెను వనములో పాపము అనేది ఎంత మాత్రము కూడా లేదు. అప్పుడు వారు ఏదెను వనములో దేవునితో మాట్లాడేవారు, నడిచేవారు. ఆయన కూడా వారితో కలిసి నడిచేవాడు. వారి కుటుంబం. ఆయన వారిని ప్రేమించాడు, మాట్లాడేవాడు, భుజించేవాడు. ఒకసారి దానిని గూర్చి ఆలోచించండి. చల్లపూట దేవుడు వారిని కలిసేవాడు. చల్లపూటన దేవుడు వారితో కలిసి ఆనందించేవాడు. అద్భుతం. ఎండపూట కాదు, చల్లపూట కాలంలో ఆయన వారితో కలిసి నడిచి సహవాసం చేశారు. వారి సంభాషణ ఒకసారి ఊహించుకోండి. దేవుడు వారితో మాట్లాడే, పంచుకునే విషయాలను ఆలోచించండి. ఇది అద్భుతం కదా. మనం దీన్ని చదివినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో వారి యొక్క సహవాసాన్ని మనం చూడగలం. అద్భుతమైనటువంటి సహవాసం. వారిని స్త్రీగాను పురుషునిగాను చేసి వారి ఇరువురిని కూడా పిలిచి ఆ తోటలో పనిచేయుటకు దేవుడు వారిని నియమించాడు. కనుక వారు తోటలో దేవుడు అప్పగించిన పనిని వారు చేయాలి. సరే, ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మనం చదివిన విషయములను మనం చూచినట్లయితే దేవుడు వారికి ఒక పని అప్పగించాడు. అప్పటికింకనూ కూడా లూసిఫర్ భూమి మీదకి రాలేదనుకుంటున్నాను. ఎందుకనగా ప్రారంభంలో సృష్టి నిరాకారంగా ఉండెను. దీన్ని మరలా చూద్దాము. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని చెప్తుంది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండినప్పుడు సర్వశక్తుడగు దేవుడు అప్పుడు చీకటి జలములపై కమ్మియుండెను. ఇది కేయాటిక్ అనే హిబ్రూ పదం, అనగా గలిబిలి. చీకటి కమ్మి ఉంది. దేవుడు దాన్ని చేయలేదు. దేవుడు జీవం, దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ. సరేనా? అయితే నేను నమ్ముచున్నది ఏమిటనగా, నేను మాత్రమే కాదు అనేక మంది నమ్ముచున్నదేమనగా, వాడు దేవుని మహిమను మరియు సమస్తాన్ని కూడా కోల్పోయాడు. ఆదికాండం 3లో మనం చూస్తున్నాము,
ఒకటవ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా దినదినమున మీ కన్నులు తెరవబడుననియు. సరే, ఇక్కడ సర్పము స్త్రీతో సంభాషణను చూస్తున్నాము. ఆమె చెప్పేది ఆమెకు తెలుసు. ఈ సంభాషణను మనం అర్థం చేసుకుందాం. దేవుడు ఏం చెప్పాడో సర్పమునకు తెలుసు. మనం ఈ విషయాలు చదివినప్పుడు ఓకే, మనకి ఈ విషయాలు తెలుసు అని అనుకుంటాం. కనుక దేవుడు చెప్పిందేమిటో వాడికి తెలుసును. అయితే దేవుడు వారిని కలుసుకొనుటకు వచ్చినప్పుడు, ప్రారంభంలో ఆదామును దేవుడు కలుగజేసినప్పుడు మనము ఒకటి అర్థం చేసుకోవాలి, ఆదాము ఒక్కడే ఉండెను. ఆదాములోనే స్త్రీ దాగి ఉంది. సరే, వారిరువురు ఇక్కడ కలుసుకున్నారు. ఆమె ఆదాముతోనే ఉన్నది. ఎందుకు సర్పము స్త్రీ దగ్గరకు వచ్చింది? సరే, అయితే సర్పం అవ్వతో మాట్లాడి ఆ స్త్రీ ఫలాన్ని తిని ఉన్నది. ఆ ఫలం ఏమైనప్పటికీ ఆ ఫలాన్ని తిన్నారు. వారిద్దరూ ఆ చెట్టు యొక్క ఫలాన్ని తిని ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్నను సర్పము సంధించుట ద్వారా ఆదాము అవ్వల గుర్తింపును దోచుటకు చూశాడు. వాడిలా అన్నాడు, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? దేవుని మంచితనానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకనగా ఇక్కడవన్నీ తినమని దేవుడు చెప్పాడు. ఇది మీది, మీకు అధికారము బలము ఇచ్చి ఉన్నాను. ఇవన్నీ మీ స్వాధీనంలో ఉన్నవి. వీటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని కోరుతున్నాను. ఫలించండి, సరేనా? ఎందుకనగా దేవుడు ఈ సకల సృష్టిని కలుగజేసి తన సృష్టి అంతటి మీద మనకు అధికారం కలిగించాడు. ఆదామును దీనికి ఆయన నియమించి ఉన్నాడు, సృష్టి అంతటి మీద. సరే, అయితే మీరు చావనే చావరు గాని మీరు మంచి చెడులను ఎరిగి దేవుని వలె ఉందురు. అయితే వారు అప్పటికే దేవుని వలె ఉన్నారు. ఈ విషయాన్ని చూడాలి, వారు ఆయన వలె ఉన్నారు. ఎందుకనగా దేవుడు వారిని ఆయన పోలికలోనే సృజించెను. సరే, ఆయన పోలికలో ఉన్నారు. వారు ఇప్పటికే ఆయన వలె ఉన్నారు గనుక వారు విశ్వాసంతో దీని యందు నమ్మిక ఉంచాలి. దేవుని ప్రజలారా, మీరు ఆయనను విశ్వసించవలసి ఉన్నది, ఆయన వలె ఉన్నారని. హల్లెలూయా, దేవుని వలె ఉన్నారు. సరే, మన గుర్తింపును చూద్దాం. రోమా 8వ అధ్యాయము. సాతాను ఇదంతా చేయుచున్నది. దీన్ని ప్రారంభం నుండి వాడు చేస్తున్నాడు. వాడు మన ఉద్దేశాన్ని దొంగిలిస్తున్నాడు. కనుక నా సందేశం ఈరోజు గుర్తింపును గూర్చి. దేవుడు దేని కొరకు చేశాడో చూద్దాం. దేవుడు మనల్ని ఈ యొక్క భూమి మీద ఎందుకు సృజించాడో తెలుసుకుందాం. రోమా 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, సరే, మనము క్రీస్తుతో వారసులై ఉన్నాం. మనము క్రీస్తుతో కూడా సహవారసులై ఉన్నాము. ఎందుకనగా మనం యేసు రక్తం ద్వారా కొనబడ్డాము, మరియు మనము దేవుని పిల్లలముగా దత్తపుత్ర ఆత్మను పొందుకొని ఉన్నాము. మనము తిరిగి జన్మించినప్పటికీ కూడా ఓడిపోతున్నాము.
మన యొక్క పాత స్వభావాన్ని విడవాలి. మన పాత గుర్తింపును తుడిచివేయాలి. మన పాత మనస్తత్వాన్ని విడవాలి. లోకంలో చేసే వాటిని మనము విడిచిపెట్టాలి. మన దేశపు, మన కుటుంబపు, మన వంశాచారముల నుండి వచ్చిన మరియు రక్త సంబంధుల నుండి వచ్చిన పాత స్వభావాలను, ఆచారాలను విడిచిపెట్టి వేయాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. సరే, మనలను తృణీకరించడం అంటే దేవుడు మన యొక్క రక్తంలో పెట్టినటువంటి వాటిని ఉంచుకోవాలి. మనం ఒక ఉద్దేశంతో జన్మించాము. ఈ యొక్క లోకంలో మీరు, నేను అందరము ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని సృజించాడు. మనకు ఉద్దేశం ఉంది. మనకు దేవుని ఉద్దేశం ఉంది గనుక అపవాది ఆ గుర్తింపును దొంగిలించాలనుకుంటున్నాడు. సరే, మనకును దేవునికిని ఉన్నటువంటి సహవాసమును పాడు చేయాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. దాన్ని గూర్చి ఆలోచిద్దాం. మన గుర్తింపును దొంగిలిస్తాడు. అందుకే వాడు మోసములతో వస్తాడు, బంధకములతో వస్తాడు, సమస్యలను తీసుకువస్తాడు మరియు తప్పుడు సిద్ధాంతములను, దుర్బోధలను సంఘంలోనికి వాడు చొప్పిస్తుంటాడు. దాని ద్వారా వాడు దేవునితో మనకున్నటువంటి సహవాసమును ఇవి మనల్ని దూరం చేస్తాయని వాడికి తెలుసు. అందుచేతనే వాడు ఆ మార్గాలను పాడు చేయాలనుకున్నాడు. వాడికిష్టం లేదు. వాడు మనలని దేవుడికి దూరం చేయడమే లక్ష్యం. దేవుడు మనలని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. మనము చిన్న దేవుళ్ళమని కొంతమంది నమ్ముతారు. కొంతమందికి ఇది నచ్చదు గాని ఇది నిజం. మనకు పెద్ద దేవుడున్నాడు. ఎప్పటికీ మనం అలా కాలేం. మనం ఆయన సంతానం. ఆయన ఆత్మ మనలో ఉంది. మనము ఆయన సంతానమైతే మనం దేవుని వలె ఉండవచ్చును. మరియు మనం ఈ భూమిపై గొప్ప మార్పులు తేగలం. ఇది దైవ దూషణ కాదు, దేవుని వాక్యం. సరే, మనము దేవుని వారసులం. ఆయన నాకు అధికారం అప్పగించాడు, అధికారం అనుగ్రహించాడు. ఆయన నాకు సమస్తము అప్పగించాడు. ఊపిరి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అధికారం కలిగి ఉన్నారు. మనకు అధికారం ఉంది. ఈ భూమి మీద అధికారం ఉంది. ఆమేన్. ఆయన మన తల్లి గర్భమునందు ఉండగానే మనలను ఏర్పరచుకున్నాడు. మంచిది. కొన్నిసార్లు మనం గ్రహించడానికి సమయం పడుతూ ఉంటుంది. దేవుడు తన యొక్క ఆత్మతో నింపి మనలను సరైన మార్గంలో నడిపిస్తాడు. సరే, అయితే సాతాను తన లక్ష్యాన్ని కోల్పోయాడు. యెషయా గ్రంథం మనం చూద్దాము. సాతాను అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడి పని అదే. వాడు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా సాతాను శోధన, కుయుక్తి, మోసమును వాడతాడు. దాని ద్వారా వాడు మన దారిని మళ్లిస్తాడు. దేవుడు మన గురించి ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో దానికి విరోధంగా వాడు ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. వాడు వేరొక స్వరంతో మాట్లాడతాడు. ఒక శరీరం అనేది లేకుండా వాడు మాట్లాడలేడు. ఒక శరీరం లేకుండా వాడు ఎలా మాట్లాడగలడు? మీరు శరీరం చూడాలి. లేకపోతే ఒక శరీరం అనేది లేకుండా ఆత్మ అనేది మనతో ఎలా మాట్లాడుతుంది? ఒక దురాత్మ మనతో మాట్లాడాలంటే ఆ యొక్క దురాత్మ మాట్లాడడానికి దానికి శరీరం అవసరం. దానికి లక్ష్యం ఉంది. మనలను గలిబిలి చేసి మన గుర్తింపును పాడు చేయడమే వాడి ముఖ్య ఉద్దేశం. వాడి యొక్క గురి కూడా అదే. యెషయా 14:12 వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టినా నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును అని సాతాను తన యొక్క మనసులో అనుకున్నాడు. దేవుడిచ్చిన గుర్తింపును సాతాను అంగీకరించకుండా వాడొక నూతన గుర్తింపును మనసులో కోరుకున్నాడు. దేవుని కంటే ఉన్నతంగా కూర్చోవడం దేవుని ఉద్దేశం కాదు. సరేనా? దేవుని ఉద్దేశము, ప్రణాళికకు భిన్నంగా వాడు వేరొక గుర్తింపును కోరుకున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధమైనది. వాడేం కోరుకున్నాడు? కెరూబుల మధ్య ఉన్నాడు. సంగీతము వానిలో ఉంది. దేవుని ప్రక్కనుండేవాడు, ఆరాధించేవాడు. అయితే వానిలో దోషం కనిపించి ఉన్నది.
అదోషము, గర్వము. దేవుని కంటే పైగా తన సింహాసనం ఉండాలనుకున్నాడు. దాదాపు మూడో వంతు భాగం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడి నుండి బయటకు నెట్టివేయబడ్డాడు. ఇక లూసిఫర్ సమస్తమును కోల్పోయాడు. సరే, వాడు మొత్తం కోల్పోయాడు. ఆమె దాన్ని ఆలోచించినప్పుడు వాడు దేవుని చిత్తమునకు, ఉద్దేశమునకు వ్యతిరేకంగా తన గుర్తింపును కోరుకున్నాడు. దేవుడు కృపగలవాడు. మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎలా తెలుసుకోగలము? యేసు ద్వారానే తెలుసుకోగలం. సరే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నాడు. వారిరువురిని మనం వేరు చేయలేము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. తండ్రి ఎలా ఆలోచిస్తున్నారు? వాక్యం చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను చదవండి. తండ్రి అలా ఆలోచిస్తాడు. ఆమేన్. ఆయన తండ్రి యొద్ద నుంచి వచ్చాడు. మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. రెండవది, మనము ఆయనలో ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. సరేనా? మన గురించి ఆయన ఏమంటున్నాడు? మనము శరీరానుసారముగా ఆలోచన చేయడం కాదు గాని, అనేక మంది విశ్వాసులు వారి యొక్క గుర్తింపును వారు కనుగొనలేకపోతున్నారు. వారికి జరిగినవి మరియు వారి తప్పుడు ఆలోచన, వారి యొక్క జీవితంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలపైన వారు ఒక నిర్ణయముకు వస్తుంటారు. నా మాటలు ఆలకిస్తున్న వారులారా, సమస్తము మీకు మేలుకే జరిగింది. అవును కదా? నా జీవితంలో కూడా అనేకమైన నష్టాలు మన జీవితంలో జరిగాయి. కానీ దేవుడు నా ఆత్మను పునరుద్ధరించాడు. ఆమేన్. దేవుడు మన ఆత్మలను పునరుద్ధరించువాడు. ఆయన నా లక్ష్యమును, గమ్యమును ఉజ్జీవింపచేయుచూ ఉన్నాడు. ఎందుకంటే చెడిపోయినటువంటి ఆత్మతో ఆత్మ విషయంలో నడిచి ఆయన యొక్క ఉద్దేశములు తెలుసుకొనుట కష్టము. ఎందుకనగా శత్రువు అనేక ఆటంకాలు పెడతాడు. నా ప్రణాళికలను, ఉద్దేశాలను నాశనం చేయుటకు చూస్తాడు. వాటి నుండి తప్పించుటకే యేసు వచ్చారు. హల్లెలూయా! దేవునితో మనలను అనుసంధానం చేయడానికి వచ్చారు. ఆయన యొద్దకు సమకూర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన రూపంలోకి మార్చబడాలనుకుంటున్నాడు. దేవుని ఆత్మ ద్వారా మనము ఐక్యత కలిగి ఉండగలము. అప్పుడు మనమెవరమో మనం తెలుసుకోగలము. మనం ఫలించి భూమిని నిండించమని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. ఆయనలో మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. మంచిది. ఈ శ్రేష్టమైన వచనాన్ని చూద్దాము. సామెతలు 22:6. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పాలి. సరే, మనం వాస్తవానికి యథార్థంగా వారికి మనం బోధించుటలేదు. వారికి శిక్షణ ఇవ్వాలి. మన తల్లిదండ్రులే మంచి బోధకులై ఉన్నారు. కొంతమంది విడిచిపోయారు, కొంతమంది వెడలిపోయారు, కొంతమంది బోధిస్తూ ఉన్నారు. పిల్లల పట్ల దేవుని ఉద్దేశం అది ఎంత మాత్రమును కాదు. సరే, మన పిల్లల జీవితాల్లో ఆ విధంగా జరగాలి. మన తల్లి గర్భంలో మనం ఉండగానే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. భూమికి పునాది వేయబడక మునిపే మన పట్ల దేవుడి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం అనుకోకుండా దేవుని యొద్దకు రాలేదు. ఆయన చిత్తంలో ఉన్నాము. మనము దేవుని రాజ్యపు పిల్లలమై ఉన్నాము. మనం ఆయనలో ఉన్నాము. మనము ఎక్కడికి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ యేసు రక్తముండి మనలను కాపాడుతుంది. మనమెప్పుడు యేసు రక్తంను గూర్చి ఆలోచన చేయాలి. నీ కొరకు ఒక ఉద్దేశం ఉంది. మనము ఆయన చిత్తంలో ఉన్నాము. సరే, మన గురించి మనం తెలుసుకోకూడదనుకుంటున్నాడు. అలాగే అపవాది యేసును శోధించాడు. లూకా 4లో అక్కడ యేసుక్రీస్తు శోధన గురించి చెప్తుంది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడెను. మనము శోధనను జయించులాగున మనకంటే ముందుగా ఆయన శోధించబడ్డాడు. యేసు ప్రతిదీ ఒక ఉద్దేశంతో చేసి ఉన్నాడు. దాని ద్వారా జయం పొందులాగున. సరే, ఆయన మన రాజు. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయనేమీ తినలేదు.
అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే చూడండి వాడేమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే హో రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేనియ్యగోరుదునో వానికి ఇత్తును. వాడు ఏదెనులో దొంగిలించాడు. అప్పుడు వారి మీదికి శాపమొచ్చింది. ఏలయనగా ఒక మనిషిని వలన లోకములోనికి పాపము ప్రవేశించెను. నిబంధన మీరారు. ఇప్పుడు స్త్రీ వేదనతో కంటుంది. నాకు 6 పిల్లలు. అది వేదన. మీకు 9 మంది. అద్భుతం. ఇది నిజం. ప్రతిదీ ఇలాగనే జరిగి ఉన్నది. ఇప్పుడు ఈ నేలను గనుక మనం చూచినట్లయితే మనుషులు చాలా వేదనతో కష్టపడి పంటను పండిస్తున్నారు. సమస్తమును వారి స్వాధీనమునకు అప్పగింపబడింది. అయితే సమస్తము చక్కగా మంచిగానూ ఉండెను. అందుకే అపవాదికి నచ్చదు. అందుకే వారు అధికారం కోల్పోయారు, సహవాసం కోల్పోయారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి గుర్తింపును కూడా కోల్పోయారు. అపవాది నుండి దాన్ని పొందుటకు ప్రభు యేసు వచ్చారు. శిలువ మరణం ద్వారా ఓడించారు. అపవాది వానికి మ్రొక్కమని అడిగింది. ఇవి అన్నీయు కూడా నా స్వాధీనంలో ఉన్నాయని చెప్పాడు. యేసయ్య తన సంభాషణలంతట్లో కూడా దేవుని వాక్యమును ఉపయోగిస్తూనే మాట్లాడాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి యున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అయితే వీటన్నిటికీ యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం ద్వారానే వానికి సమాధానమిచ్చారు. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. ఆయన ఈ శోధనలన్నింటినీ జయించాడు. మనం కూడా వీటిని జయించగలం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు ఆయన తిరిగి వెళ్ళెను. ఇక్కడ జరిగినవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఆయన దేవునిలో తానేమై ఉన్నాడో తెలుసును. ఆయన కూడా శోధనను ఎదుర్కొని మన కొరకు విజయాన్ని పొందాడు. కనుక ఈ యొక్క భూ సంబంధమైన జీవితంలో మనకు సమస్యలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని మనం జయించాలి. కనుక మన గుర్తింపును అపవాది దొంగిలించకుండా, ఏ కలంకము అంటకుండా ఉండునట్లుగా అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు. మరియు మన యొక్క శరీరంలో కూడా మలినం కాకుండా చూడాలి. సరే, మీ ఆత్మ దేవునితో అనుసంధానం చేయబడింది.